నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ సాధించిన తొలి భారత షట్లర్గా పివి సింధు నిలిచిన సంగతి తెలిసిందే. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత సింధు తన విజయం వెనుక ఎవరు దాగున్నారనే విషయాన్ని బయటపెట్టింది. ఫామ్ కోల్పోయి సతమతం అవుతున్న సమయంలో కోహ్లీ తనకు ధైర్యం చెప్పాడని, అతడిచ్చిన సలహాతోనే ఇవాళ తనను ఛాంపియన్గా నిలబడేలా చేసిందంటూ సింధు అతడిని ప్రశంసలతో ముంచెత్తింది. కోహ్లీతో పాటు తనకు కష్టకాలంలో అండగా నిలిచిన భర్త వెంకటసాయి దత్తకు కూడా సింధు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కొంతకాలం కిందట నేను ఫామ్ లేమితో సతమతమయ్యాను. ఈ సమయంలో కోహ్లీని కలిసి మీరు కూడా ఒక దశలో ఫామ్ కోల్పోయి సెంచరీ కోసం పరితపించారు. ఆ సమయం ఎలా గడిచింది, దానిని మీరు ఎలా అధిగమించారు అని అడిగాను. దీనిని కోహ్లీ చాలా సింపుల్గా తేల్చేశాడు. ఓ ఆటగాడిగా పరుగులు చేయడమే నా పని, దాంట్లోనే నా ఆనందాన్ని వెతుక్కుంటా అని చెప్పాడు. ఆ సమయంలో కోహ్లీ అలా ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు, కానీ నా బొటనవేలికి గాయం కావడంతో డాక్టర్ 3 నెలలు విరామం తీసుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో నా భర్త వెంకటదత్త సాయి మానసిక ప్రశాంతత కోసం నన్ను అట్లాంటాకు తీసుకెళ్లారు. గాయాలు, ఫామ్పై పెరుగుతున్న సందేహాల నేపథ్యంలో దత్త నాకు కోహ్లీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకోమన్నాడు. అప్పుడు తెలిసింది నాకు కోహ్లీ సీక్రెట్. విరాట్ చెప్పిన మాటలు ఇప్పటికీ నా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. మా ఇద్దరి మధ్య సంభాషణ ఒక ప్రత్యేకమైనదిగానే ఉంచాలనుకుంటున్నా. ఆ తర్వాత కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం, కానీ అవేంటనేవి మా మధ్య ఉండటం అవసరం అనిపించింది అని సింధు చెప్పుకొచ్చింది. ఆదివారం జరిగిన జపాన్ ఓపెన్ ఫైనల్లో అకానే యమగూచిపై విజయం సాధించిన సింధు 19 నెలల తర్వాత ఒక BWF టైటిల్ను సొంతం చేసుకుంది.